అయితే సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఒక్క పని కూడా జరగకుండా కాలయాపన చేస్తున్న తీరుకు సంబంధించి మనకి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధులు సూరజ్ అండ్ లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్ దగ్గరికి వెళ్దాం. సూరజ్, అంటే కమిటీలు వేసిండ్రు అని అంటేనే ఇన్ని సమస్యలు ఉన్నాయని అర్థం, ఇవన్నీ సీరియస్ సమస్యలని కూడా అర్థం. ఎందుకంటే కమిటీ సభ్యులంతా కూడా కీలకంగా ఉండి వీటన్నిటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ 15 కమిటీలు ఏర్పడ్డాయి, వాటికి సంబంధించి ఏ ఒక్క కమిటీ నుంచి కూడా ఒక రిజల్ట్ వచ్చిందా అని అంటే ఎక్కడ కనిపించట్లేదు. మరి 8 నెలలు అవుతుంది, మరి కమిటీలు ఏర్పాటు చేయకుండా వీటికి ఒక సొల్యూషన్ చేసి ఉండొచ్చు, కానీ చేయకుండా కమిటీలు వేసిండ్రు. ఈ కమిటీల వల్ల ఏం జరుగుతుంది అని ప్రభుత్వం భావించింది, ప్రభుత్వ ఉద్దేశం ఏంటిది అని ప్రజలు అనుకుంటున్నారు ఈ కాలయాపన వల్ల? స్వేచ్ఛ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో ఒక వాక్యం ఉంది. సరిగ్గా కాంగ్రెస్ పార్టీకి ఈ వాక్యం నప్పుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అభయహస్తం పేరిట 6 గ్యారంటీలు అన్నది, కానీ ఇంకా అంతకంటే ఎక్కువే 6 గ్యారంటీలు పొందుపరిచింది. వాటన్నిటిని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల గడువు పెట్టుకుని 100 రోజుల గడువులో కూడా హామీలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే, అంటే డిసెంబర్లో ప్రభుత్వంలోకి రాగానే జనవరిలో మొట్టమొదటి సబ్ కమిటీని, కేబినెట్ సబ్ కమిటీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీ అభయహస్తం పేరిట ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీల అమలుకు సంబంధించిన సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ అమలు విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దానికి సంబంధించిన సబ్ కమిటీ ఇది. అయితే ఇప్పటి వరకు ఈ సబ్ కమిటీ ఒక్క సిట్టింగ్ కూడా కూర్చున్న దాఖలా లేదు. అసలు ఈ సబ్ కమిటీ ఉన్నదా లేదా అనే ఒక ప్రధానమైన చర్చ ప్రస్తుతం ప్రజల్లో నెలకొని ఉన్నది. ఆ 6 గ్యారంటీల అమలుకు అతి ఉంటుందా గతి ఉంటుందా అనే సందిగ్ధం కూడా ప్రజల్లో నెలకొని ఉన్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ధరణికి సంబంధించి కూడా ఒక కమిటీని కోదండరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గతంలో ధరణి వెబ్సైటు, అలాగే ధరణికి సంబంధించిన ఏవైతే భూ లావాదేవీలకు సంబంధించిన కార్యకలాపాలు ఏవైతున్నాయో, రెవెన్యూకి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతున్నాయో దానికి సంబంధించి ధరణి ఏర్పాటు చేసి గత ప్రభుత్వం కేసీఆర్ విజనరీ నేతృత్వంలో ధరణి పోర్టల్ని ఏర్పాటు చేసి ప్రజలకు కొంత సులభతరమైన రిజిస్ట్రేషన్ విధానం కావచ్చు, సులభతరంగా మ్యూటేషన్లు జరిగే విధానం కావచ్చు, సులభతరంగా రెవెన్యూ లావాదేవీలు అందే విధంగా అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ దళారీ వ్యవస్థకు గొడ్డేలు పెట్టల ధరణి వెబ్సైట్ పనిచేసిందనే చెప్పాల్సి ఉంటుంది. అలాగే భూ వివాదాల పరిష్కారం కోసం ఏవైతే ప్రభుత్వంలో, అంటే అటు జాయింట్ కలెక్టర్ కావచ్చు, లేదా ఆర్డీఓ కావచ్చు, కింద ఎంఆర్ఓ కావచ్చు, వీళ్ళ స్థాయిలో పరిష్కారం ఇంతకుముందు జరిగే పద్ధతి ఒకటి ఉంటుండే. అయితే దీనివల్ల అవినీతికి ఊతం ఇచ్చేలా పరిస్థితి తయారైందని చెప్పేసి భావించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారంటే వీటికి సంబంధించి వీళ్ళందరి జ్యూరిస్డిక్షన్ కూడా ఆయన కోత విధించడం జరిగింది. వీళ్ళ పవర్స్ అని కూడా తీసేయడం జరిగింది. ఎలాంటి భూ లావాదేవీలు ఉన్నా కానీ కోర్టులో పరిష్కరించుకోవాల్సిందిగా ఆయన సూచించిన పరిస్థితి కనిపించింది. అంటే దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ధరణి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపుగా 95% పైగా ఇలాంటి కిరికిరులు లేని, ఎలాంటి ఇబ్బందులు లేని, ఎలాంటి లావాదేవీలో ఎలాంటి పొరపచ్చాలు లేని లావాదేవీలు చోటు చేసుకున్న పరిస్థితి. ఇక మిగిలిన 5% ఏవైతే ఉంటో అవి కోర్టులో చూసుకోవాల్సిందిగా కూడా గతంలో బీఆర్ఎస్ నేతృత్వంలో ఈ ధరణి పోర్టల్ను తీసుకురావడం జరిగింది. ఈ ధరణి పోర్టల్ను రీప్లేస్ చేసి దాని ప్లేస్లో భూమాత అనే పోర్టల్ను తీసుకొచ్చే క్రమంలో కాంగ్రెస్ సర్కారు నడుమిగించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కోదండరెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఇప్పటికీ అనేక సిట్టింగులు, దాదాపుగా 5-6 సిట్టింగులకు పైగా ఇప్పటికే కోదండరెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ సిట్టింగులు చేయడం జరిగింది. వివిధ వర్గాలను సంప్రదించడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఒక నివేదిక మాత్రం ప్రభుత్వానికి అందలేదు. ధరణి సేవలు ఏవైతే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయో వాటిని నిర్వహించే క్రమంలో ఇది అశనిపాతంగా మారిందని చెప్పేసి ఒక అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే భూమాత వస్తే దాని సేవలు ఎట్లా ఉంటాయి, ధరణికి సంబంధించి ప్రజల్లో ఒక స్పష్టత ఉంది, ఎలాంటి సేవలు అంతాయి. కాకపోతే ధరణిలో ఉన్న చిన్న చిన్న సమస్యలను రెక్టిఫై చేస్తే, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే ప్రజలు సాఫీగా సౌకర్యవంతంగా రెవెన్యూ లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చని ఆనాటి ముఖ్యమంత్రి భావించిన పరిస్థితి కనిపించింది. కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్ పాలకులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి ప్లేస్ లో ఈ భూమాత అనే పోర్టల్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ కమిటీ వర్క్ చేసింది. అయితే ఈ కమిటీ నివేదిక ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందకపోవడం ఇక్కడ కొసమెరుపుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక జీవో 317 కావచ్చు, జీవో 46 కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటి వరకు 8 సార్లు కూర్చుంది, కానీ ఇప్పటి వరకు ఒక ఇదమిద్దంగా సమస్య పరిష్కారానికి పైన దృష్టి పెట్టలేదని చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగులనే దీనిపైన అసహనం వ్యక్తమైంది. ఎందుకంటే అప్పట్లో 317 జీవో తెచ్చినాడే దాదాపుగా 95% పైగా ఉద్యోగుల స్థానికత, మిగిలిన వ్యవహారాలన్నీ కూడా
చక్కబడ్డాయని చెప్పేసి ఒక వాదన ఉన్న విషయం తెలిసింది. అలాగే స్పౌస్ సమస్యలు కూడా దాదాపుగా పరిష్కృతం అయ్యాయని చెప్పేసి కూడా ఒక వాదన ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్న 2-3% కోసం ఇప్పుడు సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ సబ్ కమిటీ కూడా 7 నుంచి 8 సార్లు కూర్చున్నా కానీ దానికి సంబంధించిన సమస్యలపైన సమస్యలపైన ఒక అంచనాకు రాకపోవడం అనేది ఇక్కడ వివాదాస్పదంగా మారుతుందని చెప్పాల్సి ఉంటుంది. స్పౌస్ కేసులకు సంబంధించిన వాళ్ళను సంప్రదించడం జరిగింది సబ్ కమిటీ. ఆల్రెడీ ఇప్పటికే ఎవరెవరైతే స్థానికత కోల్పోయామని భావిస్తున్నారో వాళ్ళని కూడా సంప్రదించారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జీవో 46 సంబంధించి కూడా హైదరాబాద్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో హైదరాబాద్ స్థానికులను చేర్చుకోవడం పైన ఈ సబ్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కూడా 7-8 సిట్టింగ్లు జరిగినా కానీ ఈ సబ్ కమిటీ ఇప్పటి వరకు ఇదమిదంగా తేల్చింది ఏది లేదని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రధానంగా రైతు భరోసా స్కీమ్ కు సంబంధించి చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానంగా రైతు బంధు ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు తీసుకొచ్చి పంట పెట్టుబడి సాయం రైతులకు అందిస్తున్నారో ఆ పంట పెట్టుబడి సాయం ఇప్పుడు నిలిచిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు ఈ పంట పెట్టుబడి సాయాన్ని పెంచుతాము, ఇప్పుడు 10,000 తీసుకోండి, మేము వచ్చిన తర్వాత 15,000 తీసుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచార సభల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని మనం గమనించినట్లయితే ఎన్నికలకు ముందు కూడా గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క విషయంలో ఇప్పుడు చాలా పెద్ద క్లారిటీ ఉంది. మేము అధికారంలోకి వస్తే చాలా అద్భుతాలు జరిగిపోతాయి, ఉన్నదానికంటే చాలా మెరుగ్గా మేము చేస్తాము అన్న రేంజ్ లో ప్రజలు నమ్మి ఓట్లేసే విధంగా అన్ని చెప్పుకుంటూ వచ్చింది. ఎన్నికలు అయ్యే వరకు కూడా ఎన్నికలు జరిగిన తర్వాత 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని కూడా చెప్పింది. అంటే ఓకే 100 రోజుల్లో చేస్తారని ప్రజలు 100 రోజుల వరకు వెయిట్ చేసుకుంటా వచ్చారు. మళ్ళీ సమస్యలు ఒక్కొక్కటి వస్తా ఉన్నాయి, సమస్యలు ముందరకు వస్తున్నాయి, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితిలో ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ ఒక్కొక్కటి కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిందంటే ఇప్పుడు ఆ 100 రోజులకి దిక్కులేదు, వాళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్లకి దిక్కులేదు. ఎన్నికలకు ముందు ఏదైతే ఒక్కొక్క ధరణి కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మా దగ్గర బ్లూ ప్రింట్ అంతా రెడీగా ఉన్నది, మేము అధికారానికి వచ్చి అమలు చేయడమే ఆలస్యం అన్నట్టుగా ప్రజల్ని మోసం చేస్తూ వచ్చింది. అంటే ఇప్పుడు 100 రోజులు అయిపోయినాయి, వాళ్ళ తర్వాత ఇచ్చిన డెడ్ లైన్లు అయిపోయినాయి, కమిటీలు వేయడం అయిపోయింది, 8 నెలలు గడిచిపోయినాయి, కానీ ప్రజల జీవితాల్లో ఎక్కడా మార్పు లేదు, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. మరి ఇట్లానే కొనసాగితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎట్లా చూసే అవకాశం కనిపిస్తుంది? స్వేచ్ఛ స్మార్ట్ కార్డులని ప్రిపేర్ చేశారు, ప్రతి పథకానికి స్మార్ట్ కార్డులను ప్రిపేర్ చేశారు. కానీ మనం చెప్పుకుంటున్నట్టు ఇప్పుడు చూడబోతే గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకే కొనసాగింపు దిక్కులేదు. ఎందుకంటే రైతు బంధు పేరిట అమలు కావాల్సిన ఏదైతే అందాల్సిన పంట సాయం ఉందో ఆ సాయమే అందట్లేదు. అంటే వీళ్ళు స్కీములకు సంబంధించిన పేర్ల మార్పు పైన దృష్టిసారిస్తున్నారు, కానీ వాటిని అమలు చేసే క్రమంలో వీళ్ళు దృష్టిసారించడం లేదని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఆరోపణ వినిపిస్తుంది. ఎందుకంటే రైతు బంధు సజావుగా సాగించి ఉంటే పంటల కోసం వాళ్ళకు పెట్టుబడి సాయం అంది ఉండేది. రైతు భరోసా అని పేరు మార్చి దానికి సంబంధించి ఒక సబ్ కమిటీ వేసి ప్రతి జిల్లా తిరిగి రైతుల నుంచి ఒపీనియన్ తీసుకొని ఇప్పటి వరకు జూలై 15లోగా ఒక నివేదిక అందించాల్సి ఉండింది ఈ సబ్ కమిటీ. ఆ తర్వాత ఆ నివేదికను శాసనసభ ముందు కూడా ఉంచుతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ ఏమీ జరగకుండానే దాదాపుగా నెల్లాళ్లు గడిచిపోయింది. ఈ పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటన్నిటి పరిష్కారానికి అలాగే ఈ అభయహస్తం పేరిట జరగాల్సిన ఆ స్కీములకు సంబంధించిన అభ్యర్థనలు దరఖాస్తులను స్వీకరించడానికి అక్కడ ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసింది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున సమస్యలు వచ్చి చేరాయి. దాదాపుగా 1,05,00,000 దరఖాస్తులు ప్రజావాణి కార్యక్రమానికి అందడం జరిగింది. అభయహస్తం పథకం కింద ఎవరెవరు ఏ పథకానికి అర్హులని దానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత మరొక 20 లక్షల గ్రీవెన్సులు, వివిధ రకాల గ్రీవెన్సులు కూడా ప్రభుత్వానికి వచ్చి చేరి ఉన్నాయి. వారానికి 2 రోజుల పాటు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ దరఖాస్తులను పరిశీలించడానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నారెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. నెలకు ఒకసారి ఈ కమిటీ భేటీ కావాల్సి ఉండగా ఇప్పటివరకు ఒకటేసారి భేటీ అయింది. ఇప్పటి వరకు ఆ 1,05,00,000 సంబంధించిన డేటాను కంప్యూటర్లకు ఎక్కించే కార్యక్రమం కూడా ఇంకా పూర్తి కాలేదు. ఆ మొత్తం కంపైలేషన్ జరుగుతుందని చెప్పేసి సమాచారం చెప్తున్నారు. అంటే ఈ సమస్యలు వీళ్ళు ఎప్పుడు కంపైల్ చేస్తారు, ఎప్పుడు విశ్లేషిస్తారు, వాటిని ఎప్పుడు అమలు చేసి ఆ సమస్యలను పరిష్కారం చేస్తారు, ఎప్పుడు ప్రజలకు ఆ సేవలు అందుతాయనే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక విమర్శ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందా, ప్రభుత్వం పథకాలను ప్రజలకు చేరవేస్తుందా, ఏదరికి ప్రజలను చేరుస్తుంది? ఇప్పటివరకు ఆసరా పెన్షన్ 3 నెలల నుంచి పెండింగ్ ఉంది. అలాగే రైతు భరోసా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. మహాలక్ష్మి పేరిట ఒకటి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందించినా కానీ అది కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. ఆఖరకు బస్సు నడుపుతున్న డ్రైవర్లు, కండక్టర్లు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది. మహిళలు పెద్ద ఎత్తున జుట్లు పట్టుకుంటున్న పరిస్థితులు, వైరాలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇలా
అలవి కాని హామీలు అంటే అమలుకు నోచుకొని అంటే అమలు చేయకూడని పథకాలను అమలు చేసి ఇక్కడ వివిధ వర్గాల ప్రజానీకాలను కూడా ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున ఆరోపణ వినిపిస్తుంది. ఆటో డ్రైవర్లు ప్రధానంగా సఫర్ అవుతున్నారు. ఇట్లా కొన్ని చిన్న చితకా స్కీములను ఏదో అమలు చేసినా కానీ పెద్ద స్కీములు అంటే మెజారిటీ ప్రజానీకానికి లబ్ధి చేకూరే విధంగా మెజారిటీ ప్రజానీకానికి రీచ్ అయ్యే విధంగా ప్రభుత్వ పథకాలు ఇంకా నోచుకోలేదు. అసలు ప్రభుత్వ పథకాలు అనేవి ముందుకే లేదు. ఇప్పటివరకు ఒక సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ ఇంకా మొదలు కానీ లేదు. ఒక కొత్త కార్యక్రమం మొదలు పెట్టింది లేదు. ఒక కొత్త అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది లేదు. ఇప్పటికే 8 నెలల కాలంలో 50,000 కోట్ల రూపాయల అప్పు ప్రభుత్వ ఖజానాలో పేరుకుపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వాలకం చూడబోతుంటే రాబోయే 5 ఏళ్లలో దాదాపుగా 4.5 లక్షల నుంచి 5 లక్షల మేరకు అప్పుల చిట్టా తేలే అవకాశమే ఉంది. కానీ ప్రజలకు దీనివల్ల ఒనగూరే ప్రయోజనం లేదని చెప్పేసి కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున విమర్శలు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రజలకు ఇప్పటివరకు సమస్యల పరిష్కారం కాదు కదా, రోజు రోజుకు సమస్యలు జటిలమవుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా ప్రజలు ఎక్కడికక్కడ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెక్రటేరియట్ కు పెద్ద ఎత్తున కూడా ప్రజలు వస్తున్నారు. వాళ్ళ గ్రీవెన్సెస్ పట్టుకుని మంత్రుల ఛాంబర్లకు పేషీలకు వస్తున్నారు. అక్కడ కూడా మంత్రుల ఛాంబర్లలో పేషీల్లో పిఏలు పిఎస్ల వ్యవహార శైలి పట్ల వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేవు. మరోవైపు మంత్రులను కానీ లేదా ఎమ్మెల్యేలను కానీ కలిస్తే వాళ్ళు నియోజకవర్గాల్లో వచ్చి కలవాల్సిందిగా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు నియోజకవర్గాలకు వెళ్తే కూడా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఏ తర్వాత తేలేదేందే అంటే సామాన్యుడు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నా కానీ పాలకుల నుంచి ఒక బాసట లభించడం లేదనేది ఒక పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఒక అసహనం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ సూరజ్, ఎన్నికలకు ముందు మేనిఫెస్టో చూసి ఇవి ఆచరణ సాధ్యం కానీ హామీలోనంటే ఇంతెత్తున ఎగిరిపడ్డారు కాంగ్రెస్ నాయకులు. మరి ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు ఏది, ఇచ్చిన హామీల అమలు ఏది అని అంటే దానికి సంబంధించి ఎక్కడ ఫలితాలు కనిపించని పరిస్థితి. మరి కమిటీలు వేసిన తర్వాత మరి వాటి పనితీరు ఏంటంటే కూడా ఎక్కడ పరిష్కారం కనిపించని పరిస్థితి. నిజంగా ఇప్పుడు ఏ కమిటీలు వేసినా కూడా ఇప్పటికే 15 కమిటీలు అయిపోయినాయి. మరి ఈ కమిటీలు అని అంటే అంత ఉత్తుత్తి వ్యవహారమేనా?